దేశవ్యాప్తంగా ముగిసిన తుది విడత సార్వత్రిక పోలింగ్ ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభంజనం, ఆవిరైన ఇండియా కూటమి ఆశలు. ఏపీలో వైసీపీ కూటమి హోరాహోరీ, మెజారిటీపై స్పష్టత ఇవ్వని సర్వేలు. తెలంగాణలో హస్తం కమలం నువ్వా నేనా, బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన ఎగ్జిట్ ఫలితాలు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం, ప్రజలు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారన్న ఖర్గే. కన్యాకుమారిలో ముగిసిన ప్రధాని మోడీ ధ్యానం, 45 గంటల పాటు ధ్యానం చేసిన మోడీ. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ బహిరంగ లేఖ, ప్రభుత్వ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనటం లేదని వెల్లడి. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన కేసీఆర్. సోనియా తెలంగాణ పర్యటన రద్దు, అనారోగ్య కారణాలతో అవతరణ ఉత్సవాలకు దూరం. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించింది, ఉద్యమకారులపై కేసులు తొలగించాలన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్ల పూర్తి, 10,000 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్న ఈసీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గాలివాన బీభత్సం, నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, వృక్షాలు. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం, 2 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన కేటుగాడు. తిరుపతి జిల్లా గ్యాస్ లీక్, 30 మందికి పైగా అస్వస్థత, రాజులపాలెం సీఎంఆర్ఏకు కర్మాగారంలో ఘటన. వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయం ముఠా అరెస్ట్, 10 లక్షల విలువైన 310 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం. అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా తెలుగు విద్యార్థి, సత్తా చాటిన నల్గొండకు చెందిన బృహత్ సోమ. భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 72 రూపాయల తగ్గింపు. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, ముంబైలో అత్యవసర ల్యాండింగ్. హైకోర్టులో ఢిల్లీ సీఎంకు దక్కని ఊరట, రేపు కోర్టులో లొంగిపోనున్న కేజ్రీవాల్. మళ్లీ ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు, అధ్యక్షుడు కిమ్ సమక్షంలో ఫైరింగ్ డ్రిల్. FIH ప్రో హాకీ లీగ్ లో టీమిండియా హవా, జర్మనీపై 3-0తో గెలుపు.